హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇదొచ్చేసి మార్నింగ్ 7:00 అనమాట. ఇవాల్టి డే వచ్చేసి చాలా డిఫరెంట్‌గా, చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా, చాలా బిజీగా గడిచింది. డిఫరెంట్‌గా ఉంటుంది ప్రతిరోజు వ్లాగ్ కంటే గూడా. సో, పొద్దున్నే నేను ఒకసారి అట్లా నా ప్లాంట్స్‌ని, నా బర్డ్స్‌ని చూసుకుంటాను. ఇదొచ్చేసి నిన్న నైట్ తోడుపెట్టిన పెరుగండి. ఇంకేంటో బద్ధకంగా అనిపించిందనమాట. ఎప్పుడూ మైక్రోవేవ్‌లో పెట్టేదాన్ని. సరే ఇంకా వెదర్ కొద్దిగా వేడిగానే ఉందిలే అని బయటే వదిలేసా. బానే తోడుకుంది. అండ్ మీ అందరికీ తెలుసు కదా! మై ఫస్ట్ కప్ ఆఫ్ టీ ప్రశాంతంగా ఉండాలనమాట. నేను ఎవ్వరితో మాట్లాడను. ఫస్ట్ కప్ ఆఫ్ టీ అయిపోయే వరకి గూడా. సో, నన్ను గూడా ఎవరు మాట్లాడించరు. ఎందుకన్నా మంచిదని నేను ముందే లేచేస్తాను అందరికంటే. అండ్ ఇవాళొచ్చేసి నేను వంట ఫాస్ట్‌గా స్టార్ట్ చేశాను. ఇదొచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఎగ్ చేస్తున్నా. ఇదొచ్చేసి నిన్ననే ఆల్రెడీ దొండకాయలు కట్ చేసుకున్నాను. అదే ఫ్రై చేస్తున్నాను. ఇవాళ నేను బయటికి వెళ్తున్నా. సో, లంచ్ వచ్చేసి నేను బయటే చేయొచ్చు. అందుకని మా హస్బెండ్‌కి, మా అబ్బాయికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. మా అబ్బాయి దొండకాయ తినడు. అంటే ఇంట్లో నేనుండి పెడితే తింటాడు. కానీ నేను ఉండట్లే కాబట్టి మళ్ళీ వాడు సరిగ్గా తినడేమో అనేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా అనమాట. సో, మమ్మీ థింగ్స్ ఎంత వద్దనుకున్నా గానీ కొద్దిగా మనం గారాబం చేస్తూనే ఉంటాం కదా! ఇంకా నిన్న సాంబార్ చేశాను. అది ఆల్రెడీ ఉంది. అది దొండకాయ ఫ్రై మా హస్బెండ్ తినేస్తారు. తనకైతే దొండకాయ చాలా ఇష్టం. సో, ఇంకా నేనైతే ముందు మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. మా చెల్లి, నేను, మా బ్రదర్ పని మీద బయటికెళ్తున్నామనమాట. సో, ఏ టైంకొస్తామో తెలియకుండా స్టార్ట్ అయ్యాము. హే గైస్, ఇవాళ నేను మా సిస్టర్ ఒక పని మీద బయటకు అనమాట. అందుకే టకటక వంట చేసుకొని రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా నా హెయిర్ కూడా డ్రై అవ్వలేదు, బట్ ఇంకా బయటికి వెళ్ళాలి. సో ఎందుకు ఏంటి అనేది చెప్పలేను, కానీ ఒకటి మా బ్రదర్ కోసం ఒక పని ఉందన్నమాట, దానికోసం వెళ్తున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి దాదాపు ఈవినింగ్ అవ్వచ్చు. అందుకే ఇవాళ మార్నింగ్ వంట కూడా ఫటాఫట్ చేసేసాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని ఇంకా బయటకు వెళ్తాము. అసలు లంచ్ ఎక్కడ చేయాలి అని కూడా అనుకోలేదు. లంచ్ టైంకి ఇంటికి రాలేము. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మేము ఒక ఆఫీస్ వెతుక్కుంటూ వెళ్ళాము. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఆ ఆఫీస్ గూగుల్‌లో చూస్తే నేను 20 ఇయర్స్ బ్యాక్ ఎక్కడైతే నా కెరియర్ స్టార్ట్ చేశానో నా ఫస్ట్ ఆఫీస్ అదే బిల్డింగ్‌లో ఉండే అనమాట, పంజాగుట్టలో. సో, అసలు ఎంత మంచిగా అనిపించిందంటే ఎంత నాస్టాల్జిక్‌గా అనిపించింది. ఆ బిల్డింగ్, ఆ లిఫ్ట్ అవన్నీ చూస్తే అసలు కొద్దిసేపయితే నేను అసలు వేరే లోకంలో ఉన్నా అనమాట. ఇట్ వాజ్ సో నైస్ అసలు. సో, పంజగుట్టలో ఇదే బిల్డింగ్‌లో 6థ్ ఫ్లోర్‌లో మా ఆఫీస్ ఉండేది. దట్ వాజ్ మై ఫస్ట్ ఆఫీస్. సో, ఇదే లిఫ్ట్‌లో ఎవ్రీడే వెళ్ళేవాళ్ళము. సో, ఇదే బిల్డింగ్‌కి రావాల్సొచ్చింది. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. మటన్ కూడా అట్లే ఓ మై గాడ్ కదా, నాస్టాల్జిక్ టు పీక్స్. ఆ తర్వాత ఇంక ఇంటికొచ్చేసాము. అనుకోకుండా పని తొందరగా అయిపోయిందనమాట. కొద్దిగా లేట్ అయింది. 2:30 కల్లా మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసాము. ఇంక దారి నుంచి కాల్ చేసి చెప్పాము మా మమ్మీకి, "బయట తినట్లేదు, ఇంట్లోనే రైస్ పెట్టేసేయి" అని. సో, వెరీ సింపుల్. జస్ట్ సాంబారు అండ్ పెరుగు, క్యాబేజ్ కర్రీ, పాపడ్, వడియాలు. దాంతో తినేసామనమాట. ఇంకా ఇంట్లో ఎలాగో మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. మా అబ్బాయి చదువుకుంటూ ఉంటాడు. సో, ఇంకొంచెం వర్క్ ఉంది. అందుకనే ఇంకా నేను అక్కడే ఉండిపోయా అనమాట. ఈవినింగ్ కాఫీ టైం వరకి గూడా. యాక్చువల్‌గా మా బ్రదర్ వర్క్స్‌కి గూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. సో, దానికి ఏమైతుందంటే కంటిన్యూయస్‌గా ఫోన్‌లో మాట్లాడుతుంటే అవ్వట్లేదు. అందుకనే నేను ఈ మధ్య ఇక్కడికొచ్చి కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాను. సో, ఇంకా బయట మంచిగా చల్లగా ఉందసలు. అక్కడ వెదర్ అయితే చాలా బావుంటది. సో, ఇంకా 4:00 అట్లా మా మమ్మీ కాఫీ పెట్టిస్తే అలా కూర్చొని కాఫీ తాగుతూ డిస్కషన్స్ అన్నీ చేసేసుకొని, ఇంకా ఈ మధ్య నేను ఎక్కువ రావట్లేదనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా. ఎప్పుడన్నా వస్తే ఇలా పని మీదే వస్తున్నాను. అది కూడా వీక్లీ వన్సే వస్తున్నాను. ఈ వీక్‌లోనే వరుసగా 2 సార్లొచ్చాను. సో, అందుకని కూర్చొని ఇంకేమేం పనులున్నాయో అన్నీ డిస్కస్ చేసేసుకొని వెళ్ళిపోదాము అనేసి అరౌండ్ 4:00 అట్లా కాఫీ తాగేసి ఇంకా బయలుదేరామనమాట. ఈవినింగ్‌కొచ్చేసి ఆ కర్రీ కొద్దిగా ఉంటది. బట్ స్టిల్ డిన్నర్ అయితే చెయ్యాలి. ఏంటంటే ఏ పని చేసినా ఏం వండాలనేది బ్రెయిన్‌లో తిరుగుతా ఉంటది కదా మనకి. ఇంటికి వచ్చేసాను. నాకైతే అచ్చంగా ఆఫీస్కి వెళ్ళొచ్చినట్లే ఉంది తెలుసా. ఇంతకుముందు నేను ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఇలానే
ఎగ్జాక్ట్లీ 5 o'clockకి ఇంట్లో ఉండేదాన్ని. ఇంకా ఆ తర్వాత పనులన్నీ చేసుకునేదాన్ని అనమాట. సో ఇవాళ ఎగ్జాక్ట్లీ అలానే ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. మార్నింగ్ అయితే నేను వంట చేసి వెళ్ళాను కదా, ఈవినింగ్ నేను డిఫరెంట్గా పరాటా చేద్దాం అనుకుంటున్నా. ఆ రెసిపీ కూడా చూపిస్తాను. అలానే అసలు ఆఫీస్కి వెళ్ళి వస్తే మీలో చాలామంది కూడా అలా వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు కదా, సో ఈవినింగ్స్ ఎలా స్పెండ్ చేయొచ్చు అనేది చూపిస్తా. చలో. సో ఇంకా రాగానే ఒకసారి కిచెన్ చూసాను, పర్లేదు నీట్గానే ఉంది. ఒక్కోసారి అయితే ఫుల్గా ఇంకా చిప్స్ ప్యాకెట్స్ అవి ఇవి పడి ఉంటాయి అనమాట. అవి ఏమీ లేవు, ఇంట్లో జంక్ ఫుడ్ కూడా ఏమీ లేదు కాబట్టి కిచెన్ కూడా నీట్గా ఉంది. అనుకున్నట్లే కర్రీ కొద్దిగానే మిగిలింది. ఇంకా మా హస్బెండ్కి కాఫీ పెట్టిస్తున్నాను, తను కాల్లో ఉన్నారు. నేను కిచెన్లో వర్క్ చేసేటప్పుడు తప్పకుండా ఏదో ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేసుకొని అది చూస్తూ వింటూ పని చేసుకుంటాను. నాకు అలా అయితే విసుగు రాదనమాట, బోర్ కొట్టదు, నేను పని చేయాలి అనిపిస్తుంది. ఇంట్లో బాగా ఎక్కువ పని ఉందనుకోండి, నైట్ టైం కిచెన్ క్లీనింగ్ కూడా అంతే, ఒక 15-20 మినిట్స్ది ఒక వీడియో పెట్టుకుంటాను, అది వింటూ వింటూ టక్టకా పని చేసుకుంటాను అనమాట. మొన్న ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చింది, మీరు యూట్యూబ్ చూస్తారా అనేసి. నేను యూట్యూబ్ విపరీతంగా చూస్తానండి. అలా చూడబట్టే నేను కూడా వ్లాగర్ అవ్వాలి అనేసి నాకు అసలు ఆ ఇనిషియల్ థాట్ వచ్చింది. నేను బాగా చూస్తాను యూట్యూబ్ని. అండ్ నా ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అండి, సునైనాది. నాకు చాలా ఇష్టం, చాలా రిలేటబుల్గా ఉంటుంది, చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో బాగుంటుంది అనమాట అలా వింటూ పని చేసుకోవడం. ఇంకా వంట విషయానికి వస్తే ఇవాళ నేను ఆలు పన్నీర్ పరాటా చేయబోతున్నాను. పిల్లలకి ఇది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. సో దానికోసం నేను 2 బంగాళదుంపలు ఉన్నాయి ఇంట్లో, అవి వాష్ చేసుకొని మైక్రోవేవ్లో బాయిల్ చేస్తున్నాను. నేను ప్రతిసారి మీకు చూపిద్దాం అనుకుంటాను, బట్ మర్చిపోతూ ఉన్నాను అనమాట మైక్రోవేవ్లో ఎలా వంటలు చేయొచ్చు అనేసి. ఒకసారి ఒక వీడియో నేను ప్లాన్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా పర్సనల్ పనులుండి కొంచెం డిస్ట్రాక్టెడ్గా ఉన్నాను, కానీ అదర్వైజ్ మంచి వీడియోస్ అయితే ఉన్నాయి బ్రెయిన్లో. సో మైక్రోవేవ్లో పెట్టేసి 10 మినిట్స్ మైక్రోవేవ్ మోడ్లో పెట్టాలి. సో ఆలు బాయిల్ అయిపోతాయి అనమాట. నేను అసలు ఆలు ఎప్పుడు కూడా మైక్రోవేవ్లోనే పెడతానండి, స్టవ్ మీద అసలు పెట్టను అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోతాయి అందులో అయితే. సో అవి బాయిల్ అవుతున్నాయి. పన్నీర్ అయితే మొన్న నేను వాటర్లో వేసి పెట్టండి అని చెప్పాను కదా, అట్లా కొద్దిగా పన్నీర్ ఉంది. అండ్ కొద్దిగా ఆనియన్స్ అవి వేసేసుకొని మసాలాలు వేసేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం చాలా మంచి డిన్నర్, మాన్సూన్ సీజన్లో అయితే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది అనమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే కాఫీ ఇస్తున్నాను, తను ఫుల్ కాల్లో ఉన్నారనమాట. అమెజాన్వి ఏవో ప్యాకేజెస్ వచ్చాయండి. సో నేను ఇప్పుడే వచ్చాను కదా బయట నుంచి, ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇలా ప్యాకేజెస్ వస్తే రాగానే నేను ఓపెన్ చేసి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అని చూసుకుంటాను అనమాట. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే రిటర్న్ చేయడానికి అట్లా ఉంటుంది కదా. ఇది వచ్చేసి లిప్స్టిక్ అండి, నేను రేపటి వీడియోలో రివ్యూ చేస్తాను. ఈ మధ్య ఒక కామెంట్ రిపీటెడ్గా వచ్చింది, అదేంటంటే ఒక మంచి లిప్స్టిక్ చూపించండి అనేసి. నేను మరీ ఎక్కువ లిప్స్టిక్స్ వాడట్లేదు, నాకు ఏవి సూట్ అవుతాయో అవే రిపీటెడ్గా వాడతా అనమాట. సో ఎనీవే నేను ఆర్డర్ చేసేవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి కాబట్టి రేపటి వీడియో చూడండి. కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవి ఆర్డర్ చేశాను మంచి మంచివి, అవి చెప్తాను. ఈ లిప్స్టిక్ కూడా నేను ఇంకా ట్రై చేయలేదు, అందుకే ఈ వీడియోలో చెప్పట్లేదు. ప్రాపర్గా నేను ఒకసారి ట్రై చేసి పెట్టుకొని కూడా చూపిస్తాను. సో బడ్జెట్ ఫ్రెండ్లీ లిప్స్టిక్ మీరు కూడా తీసుకోవచ్చు అనమాట. చూద్దాం షేడ్ ఎట్లుంటుందో, నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉంటుందో ఉండదో అది కూడా చెప్తాను. ఇంకో ప్యాకేజ్ చూసి ఇంత పెద్దగా ఉంది ఏంటి అనేది గుర్తు రాలేదు నాకు, ఇది అసలు ఆర్డర్ పెట్టినట్టు కూడా. మా హస్బెండ్ ఆర్డర్ పెట్టారనమాట, నేను 2 days బ్యాక్ చెప్పాను, తను ఎప్పుడు ఆర్డర్ పెట్టారో కూడా తెలియదు. ఏంటా అని చూస్తే ఇది వచ్చేసి డిష్ వాషర్ది డిటర్జెంట్ కిట్ అండి. డిష్ వాషర్లో మనం 3 kinds వేయాలన్నమాట. ఒకటి వచ్చేసి డిటర్జెంట్, ఒకటి సాల్ట్, ఇంకోటి ఈ లిక్విడ్ కూడా వేయాల్సి ఉంటుంది అనమాట. ఈ 3 కలిపి వేయాలి. సో అవి ఒక ప్యాక్ ఆర్డర్ చేశారు, అదైతే వచ్చేసింది. ఇంకా అయిపోయే ముందే ఆర్డర్ చేయాలి, ఎందుకంటే మనం నార్మల్గా విమ్ లిక్విడ్ కానీ లేదా సర్ఫ్ ఎక్సెల్ కానీ టక్కున దొరికేస్తాయి సూపర్ మార్కెట్లో, కానీ డిష్ వాషర్వి అయిపోయాయి అనుకోండి టక్కున వెళ్ళి తెచ్చుకోవడానికి ఉండదు ఇంకా. అందుకనే నేను ఎప్పుడు అమెజాన్లోనే ఆర్డర్ పెడతాను అనమాట. ఇంకా పిండి కలుపుతున్నానండి, ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసాను, ఆశీర్వాద్ ఆటాలోనే కొద్దిగా వాము వేసాను. పరాటాల్లో వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది, డైజెషన్కి కూడా చాలా మంచిది అనమాట. సో అందుకని 2 వేసుకొని పిండి కలుపుకోవాలి.
పరాటా పిండి ఎప్పుడైనా కానీ స్టఫ్డ్ పరాటా చేస్తుంటే కొద్దిగా టైట్గా కలుపుకోవాలండి. అప్పుడు ఫిల్లింగ్ బయటికి రాకుండా ఉంటుందన్నమాట. మరీ పుల్కాలకి కలిపినట్లుగా మెత్తగా కలుపుకోకూడదు. కొంచెం టైట్గా ఉండాలన్నమాట. పూరి పిండికి చపాతీ పిండికి మధ్యలో ఉండాలి. సో ఇట్లా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటాను. చపాతీ పిండి ఎప్పుడైనా కానీ కొద్దిసేపైనా పక్కన పెట్టాలి, అప్పుడే బాగా వస్తాయి. సో పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మనం ఫిల్లింగ్ తయారు చేసుకుందాం. ఇప్పుడు క్విక్గా చూపించేస్తాం మీకు. సో ఆలు పరాటా కూడా చేసుకోవడం ఇలానే అండి. ఇప్పుడు నేను పన్నీర్ వేస్తాను దీంట్లో. ఆ పన్నీర్ని మీరు స్కిప్ చేసుకుంటే ఆలు పరాటా అయిపోద్ది అనమాట. కానీ పన్నీర్ అండ్ ఆలు కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చాలామంది ఓన్లీ పన్నీర్ పరాటా కూడా చేస్తారు, కానీ దానివల్ల ఏమైందంటే కొద్దిగా బ్లాండ్గా ఉంటుంది, పన్నీర్ కాస్త డ్రైగా కూడా ఉంటుంది కదా. సో అంత టేస్టీగా అనిపించదు నాకు. అందుకే కంపల్సరీగా నేను ఎంత పన్నీర్ పరాటా చేసినా కానీ ఒక్క ఆలు అయినా వేస్తా దాంట్లో, అప్పుడే దాని టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు వీటిని మనం గ్రేట్ చేసుకోవచ్చు, లేదా పొటాటో మేషర్తో మ్యాష్ చేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే చేసేసాను. నాకు కొద్దిగా టైరింగ్గా కూడా ఉందన్నమాట. టకటక చేసేసి కొంచెం నైట్ రెస్ట్ తీసుకుందాము అన్నట్లుగా ఉండే. అందుకనే ఇంకా ఎక్కువ టూల్స్ ఏమీ యూజ్ చేయట్లే. నా దగ్గర పొటాటో మ్యాషర్ అయితే ఏమీ లేదు. ఇంకా పప్పు గుత్తి లాంటి దాంతో చేసేసేయాలి అంతే. సో ఇలా చేసేసుకొని ఉండలు లేకుండా చేసుకోవాలండి. మనకి ఎప్పుడైతే ఉండలు ఉంటాయో చపాతీ విరిగిపోతూ ఉంటుంది అనమాట. అట్లా లేకుండా చేసుకోవాలి. సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది. ఈ పన్నీర్ కూడా అసలు సూపర్ సాఫ్ట్ ఉంటుంది. ఇది కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి, లమ్స్ ఉండకూడదు. మొన్న చాలా కామెంట్స్ వచ్చాయి పన్నీర్ మీద. సో చూసుకోండి డేట్స్ ఉంటాయా లేదా అనేసి. బట్ ఏంటంటే లక్కీగా మా ఇంటి దగ్గర రత్నదీప్లో ఎవ్రీడే అది ఫినిష్ అయిపోతూ ఉంటుంది. దాని మీద డేట్స్ కూడా ఏమి ఉండవు. జస్ట్ అవి పేపర్ ఇది ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి ఉంటాయి అన్నమాట, అంతే. సో దాని మీద డేట్ ఏమి ఉండదు, అది సింగిల్ డే. సో అది తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం, వాటర్లో పెట్టి. బాగుంది, అక్కడికక్కడ మనకు తెలిసిపోతుందండి. పన్నీర్ పాడైతే స్మెల్ వస్తుంది, మనం అది పట్టుకోగానే తెలిసిపోతుంది, జిగురు కూడా వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో వచ్చేసి నేను పచ్చిమిర్చి కట్ చేసి వేసాను, కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసాను, ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ పిల్లలు తినరు అనుకుంటే స్కిప్ చేసుకోండి, కానీ చాలా టేస్ట్ వస్తుంది ఆనియన్స్తో. ఇంకా తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను అంతే. ఇంకా కొద్దిగా పులుపు కోసం ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, లాస్ట్లో వేసాను నేను. సో అంతే అండి. ఇంకా ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి పరాటా చేసుకుంటే కొద్దిగా స్ప్లిట్ అవుతూ ఉంటుంది పరాటా మధ్యలో, ఏం కాదు, కానీ సూపర్ టేస్టీగా వస్తుంది అనమాట. ఒకవేళ మీ పిల్లలు పచ్చిమిర్చి తినరు అంటే పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి. ఇంకా మనం వామ్ కూడా వేసాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. నేను ముందు వేయలేదని ఆమ్చూర్ పౌడర్ లాస్ట్లో వేస్తున్నా. ఒక 1/4 స్పూన్ వేసుకున్నారంటే మంచి టాంజీ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట దీనికి. సో మీరు చాలా రకాల స్టఫ్డ్ పరాటాస్ చేసుకోవచ్చండి. పెళ్ళైన కొత్తలో నాకు అస్సలు వచ్చేవి కాదు ఇవైతే నేను ఒక దీక్షలాగా నేర్చుకున్నాను అనమాట. అందరూ నార్త్ ఇండియన్స్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని భోజనానికి పిలిస్తే నాకైతే ఎంత యాంగ్జైటీ వచ్చేదో. అసలు పుల్కాలు ముందు చేస్తేనేమో అవి గట్టిగా అయిపోయేవి, ఆ టైంకి చేసి ఇవ్వాలి అంటేనేమో నాకు ఒక భయంగా ఉండేదన్నమాట చేయాలి అంటే. సో ఇంకా స్టఫ్డ్ పరాటాలు అయితే అసలు అటెంప్ట్ కూడా చేసేదాన్ని కాదు, చాలా టైం పట్టింది అది నేర్చుకోవడానికి. సో ఇంకా ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకొని దీంట్లో ఈ ఫిల్లింగ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని పరాటా లాగా మనం స్ప్రెడ్ చేసేసుకొని కాల్ చేసుకోవాలి. దీన్ని కొద్దిమంది నెయ్యితో చేసుకుంటారు, నేనైతే ఆయిల్తోనే చేస్తా అండి. నాకెందుకో నెయ్యి ఫ్లేవర్ కాస్త ఓవర్ పవరింగ్గా అనిపిస్తుంది అనమాట పరాటాల మీద, ఆయిలే ఇష్టం. ఇంకా కొంతమంది బటర్తో చేస్తూ ఉంటారు. బటర్ కంటే కూడా మామూలుగా దేశీ బటర్ ఉంటుంది కదా, సైడ్లో వెన్న వేసుకొని తింటారు. అట్లా సైడ్లో పెట్టుకొని తింటే బాగుంటుంది. వేడి వేడి పరాటా మీద ఇలా పంజాబీ ధాబాస్ ఉంటాయి కదా, అక్కడ పరాటా మీద వేసిస్తారు, అట్లా బాగుంటుంది. కానీ బటర్తో కాల్చకండి, నల్లగా అయిపోతుంది అనమాట బటర్ కాలినప్పుడు. సో నేనైతే ఆయిల్తోనే చేస్తాను, వేరే ఎలాంటి ఫ్లేవర్ కూడా రాదు, బాగుంటుంది. మంచి పరాటా ఫ్లేవరే ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. అలానే ఇలా స్టఫ్డ్ పరాటాస్ చేసుకునేటప్పుడు హ్యాండ్లో ఉన్న ప్రెషర్ కూడా చాలా మైల్డ్గా అలా పెట్టుకోవాలి, అంతేగాని గట్టిగా రుద్దకూడదు. ఇలా మధ్య మధ్యలో పగిలిపోతూ ఉంటుంది, బట్ దానివల్ల చాలా టేస్ట్ వస్తుందండి. మనం ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి అట్లా వస్తుంది. నాకు వచ్చేసి పర్సనల్గా
చాలా ఎక్కువ స్టఫింగ్ పెడితే ఇష్టం అనమాట. అందుకు కూడా ఇలా పగులుతూ ఉంటుంది. మీకు ఇలా లుక్ నచ్చలేదు అనుకుంటే స్టఫింగ్ తక్కువ పెట్టుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది రెస్టారెంట్ లాగా. కానీ టేస్ట్ బాగుండాలి అంటే మాత్రం ఇట్లా పగిలినా కానీ ఎక్కువ స్టఫింగ్ పెట్టుకోండి, బాగుంటుంది. పిల్లలకు కూడా పన్నీర్ అండ్ ఆలు ఇదంతా మంచిది కదా. ఇంకా మీరు చపాతీ పిండిలోనే కొద్దిమంది పాలకూర కూడా కలిపి వేసేస్తూ ఉంటారు, పిల్లలకి న్యూట్రిషియస్గా ఉంటుంది అనేసి. సో అట్లా మనం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. పిల్లలు ఏంటంటే, ఎస్పెషల్లీ నా ఓన్ ఎక్స్పీరియన్స్, మా అబ్బాయి రైస్లో కర్రీ వేసి తినాలి అంటే అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. కానీ ఇలా ఒక పరాటా చేసేసి రోల్ చేసి ఇచ్చేసి తినేవాడు అనమాట. సో మ్యాక్సిమం వెజిటబుల్స్ ఇంక ఇందులోనే తినిపించాలి అన్నట్లుగా నేను ఇలానే చేసి ఇచ్చేదాన్ని. సో ఈ గ్రీన్ చట్నీ ఉంది కదా, ఇది మొన్న నేను ఇంట్లోనే చేశాను. ఇది పరాటాల్లో చాలా బాగుంటుంది. కర్డ్ అండ్ గ్రీన్ చట్నీతో తిన్నామండి. ఇవాళైతే చాలా బాగుండే అనమాట, వేడి వేడిగా. నేను మామూలుగా డిన్నర్ అయిపోయిన తర్వాత గ్రీన్ టీ తీసుకొని గ్రీన్ టీ తాగుతూ ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతాను. తర్వాత వచ్చి కిచెన్ క్లీన్ చేస్తాను. బట్ ఇవాళ ఏంటంటే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కిచెన్ వర్క్ని వైండప్ చేసేయాలి అనేసి తిన్నగానే ఇమ్మీడియట్గా మొత్తం కూడా సర్దేశానండి. అన్నీ సర్దేసి కిచెన్ క్లోజ్ చేసేసాను. ఆ తర్వాత వెళ్ళి రిలాక్స్ అయ్యా అనమాట. సో నైట్ టైం ఏంటంటే కిచెన్ ఇలా వదిలేయలేము, అండ్ ఏవైతే కర్రీస్ బాక్సెస్లోకి తీయాలో అవన్నీ డెఫినెట్గా తీయాల్సిందే. సో ఒక 10-15 మినిట్స్ ఇంకా లేజీ అవ్వకుండా ఈ మాత్రం చేసేసుకున్నామంటే మార్నింగ్ ఈజీ అవుతుంది. సో అదండి ఇవాల్టి డే. అనుకోకుండా నేనైతే మా పాత ఆఫీస్ని చూశాను, అసలు సూపర్ హ్యాపీగా ఉన్నాను నేను అసలు. సో అదండి, మళ్ళీ రేపు మార్నింగ్ 9 o'clockకి వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. మరి సీ యూ టుమారో. బై బై.